హలో అండి, వెల్కమ్ టు లక్కీ ఛానల్. చూసారా, నేను ఇవాళ మీకు ఈ రుద్రాక్షలు నేను తెప్పించుకున్నాను. ఈ రుద్రాక్షల గురించి మీకు చెప్దామని చెప్పి నేను ఈ క్యాసెట్ చేస్తున్నాను. ఈ రుద్రాక్షలు చాలా ఒరిజినల్ అండి. నేను షాప్ నుంచి తెప్పించుకున్నాను. వేసుకుందామని చాలా మంచిగా ఉంటుందని చెప్పి ఇవి నేను తీసుకున్నాను. వీటికి ఇచ్చేటప్పుడు కూడా ఇవన్నీ ఎలాగా పనిచేస్తున్నాయి ఏంటని, వీటిల్లో వెరైటీలు అనేది కూడా వీళ్ళు పాంప్లెట్ అవి ఇచ్చారనమాట. ఇది ఎలా పనిచేస్తుంది ఏంటనేది దీని నుంచి వివరంగా రాసి ఇలాంటి ఒక పాంప్లెట్ కూడా ఇస్తారు వీళ్ళు. నేను షాప్లో నుంచే తెప్పించుకున్నానండి, విడిగా ఎక్కడ కొనలేదు. నేను చాలా ఊళ్ళు టూరిజం అది వెళ్ళినప్పుడు ఊళ్ళు రుద్రాక్షలు అవి చూశాను, కానీ బయటన వాటికన్నా ఇదిగో వీళ్ళు ఇలాగ రుద్రాక్ష ధారణ వల్ల కలిగే ఫలితాలు అని చెప్పి ఈ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఈ పాంప్లెట్లో వీళ్ళు రాసి పంపించారు. అలాగే రుద్రాక్షల గురించి కూడా సర్టిఫికేషన్ ఇది ఇస్తారనమాట. ఒరిజినల్ ఎంతవరకు ఒరిజినల్ ఏంటనేది ఇలాగా వీళ్ళు కార్డు, ఎన్ని గ్రాములు, ఎలాగా ఏ కలర్, ఏకముఖ లేకపోతే పంచముఖ అనేది ఏంటో క్లియర్గా చెప్పి ఇలాగా ఒరిజినల్ అని చెప్పి బ్రాండ్ ఇచ్చి ఇస్తారనమాట. ఇలాగా కార్డు ఒకటి. అలాగే దీనికి సంబంధించింది ఎప్పుడన్నా మనం తెప్పించుకోవాలంటే ఇదిగో దీని మీద పేటిఎంది ఇది సింబల్ అది వేసి ఉంటుంది ఇలాగనమాట. ఇది తెప్పించుకున్నాను నేను. దీంట్లోనేమో 108 పూసలు ఉన్న రుద్రాక్ష అనమాట. ఇది 108 పూసలు ఉన్నాయి. ఇవి 108 రుద్రాక్షలు ఉన్నదనమాట. ఇవి మెళ్ళ వేసుకోవడానికి బాగుంటుంది. ఇవి ఎలాంటి వాళ్ళైనా వేసుకోవచ్చు, పిల్లలు వేసుకోవచ్చు, పెద్దలు వేసుకోవచ్చు. చిన్నపిల్లలకి చదువు బాగా రావాలని చెప్పి కొద్దిమంది వేసుకుంటుంటారు. పెద్దవాళ్ళు జపం చేసుకోవడానికి వాటికి అని చెప్పి తెప్పించుకుంటారు. మెళ్ళ వేసుకోవడానికి ఎవరు వేసుకున్నా ఎలాంటి భయపడాల్సిన విషయం లేకుండానే ఉంటుంది. ఇది ఇలాంటి రుద్రాక్షలు ఎలాంటి ప్రమాదము ఉండదు, అందరూ ధరించవచ్చు. ఇవి నేనేమో 108 తెప్పించుకున్నాను. నేను మెళ్ళ వేసుకుందామని తెప్పించుకున్నాను ఇవి అనమాట. ఇది వీళ్ళు బ్రౌన్ కలర్లో ఉంది. వీటిల్లో కూడా బ్లాక్, ఇంకా అదొక లైట్ కలరు, గోధుమ పిండి రంగు కలర్ ఒకటి, లైట్ కలర్ ఒకటి, ఇది బ్రౌన్ కలర్ అనమాట. బ్లాక్ అలా కూడా ఉన్నాయి కొంచెం కలర్స్. ఇది ఒరిజినల్ అని చెప్పి వీడు ఇది కూడా ఇచ్చాడు. ఇది పంచముఖ రుద్రాక్ష అనమాట. ఇవి 108 పూసలు ఉన్నాయి. చూసారా ఇవి? ఇది వేసుకుంటే కనుక కొంచెం అపమృత్యు దోషాలు అవేమీ ఉండవని చెప్పి చెప్తుంటారండి. మంచిగా ఉంటుంది, అపమృత్యు దోషాలు అవి ఏమీ ఉండవు. కొంచెం హెల్త్ అది బాగుంటుందని చెప్పి, బీపీ అవి కంట్రోల్ అవుతాయని చెప్పి, ఇంకా వీటి గురించి చాలా నేను చదివాను, స్టడీ కూడా చేశాను. ఇవే మామూలు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా వేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, మెళ్ళ వేసుకోవచ్చు. ఎలాంటి ఇవి ఉండవు, మనకి మంచిగా చేస్తాయి ఇవి. అందుకని చెప్పి నేను వేసుకుందామని చెప్పి తీసుకొచ్చాను. ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఇది పంచముఖ రుద్రాక్ష. ఇది కూడా సింగిల్ అనమాట. నేను దీనికి తాడు కట్టి దీన్ని అభిషేకంలో పెట్టేసి పాలతోనూ నీళ్లతోనూ పంచామృతాలతో అభిషేకం చేయించుకొని ఇలాగా అభిషేకం చేయించుకొని మీరు వేసుకోవాలండి. అప్పుడే దీనికి యాక్టివేషన్ వస్తుందన్నమాట. ఇవి మామూలుగా ఎక్కడో పడి ఇది చేసి క్లీన్ చేసి తీసుకొస్తారు కదా, మనము శివలింగం మీద పెట్టించేసి దీనికి పంచామృతాలతో, లేకపోతే మామూలుగా మనం దేవాలయాలకి వెళ్ళినప్పుడు నార్త్ వైపు అయితే మనం ముట్టుకొని శివలింగాన్ని అభిషేకాలు అవి చేసుకోవచ్చు. అలాగా వీటికి ఆ శివలింగానికి తగిలించేసి పాలతో నీళ్లతో తేనె, పెరుగు, నెయ్యి వాటితో అభిషేకం చేయించేసి ఇవి ధరించాలి. అప్పుడే ఇది బాగా యాక్టివేషన్ ఉండి బాగా పనిచేస్తుంది. ఒట్టిగా కాకుండా అలా చేయించుకొని ఇది చేసుకుంటే మీకు బాగుంటుంది అనమాట. నేనైతే అలా చేయించాను. అలాగే ఇది శివలింగ ఈ తాడు కట్టి ఇదిగో ఇవి రుద్రాక్షలు వేసి శివలింగం మీద పెట్టి పంచామృతాలతో విజయించేసి నేను వేసుకుంటున్నాను. నాకు బాగుంది కూడా. ఇదేమో ఆయనకి మా హస్బెండ్కి అని తెప్పించాను, ఒకటి మెళ్ళ వేసుకోవడానికని సింగిల్గా.
నేను మాత్రం 108 అని. ఇవి జపానికి వాడుకుంటారండి చాలామంది. 108 జపం చేసుకుంటూ ఉంటారు కదా, అది వాడేది శివలింగం మీద పెట్టి ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటారు. జపానికి వాడేదేమో ఒంటికి వేసుకోకూడదు, ఒంటికి వేసుకున్నదేమో జపానికి వాడకూడదు. అందుకని చెప్పి నేను ఒంటికి వేసుకుందామని చెప్పి నేను ఇది తీసుకున్నాను. మీరు జపానికి వాడుకునేట్టయితే జపం చేసేసి మళ్ళీ శివలింగం మీదే పెట్టేయాలి. ఒంటికి వాడుకునేది జపానికి వాడకూడదండి. ఇలాగా ఈ రుద్రాక్షల గురించి మీకు చెప్దామని చెప్పి నేను తీసుకున్నానని చెప్పి చేసుకున్నాను. దీంట్లో కూడా బోల్డు రకాలు ఉన్నాయి. 500 ఉన్నది రుద్రాక్ష, 1000 ఉన్నది. ఒరిజినల్ చూసి మీరు ఎంత కాస్ట్ అయినా ఒరిజినల్లో బోల్డ్ వెరైటీలు ఉన్నాయి, చాలా కాస్ట్ ఉన్నవి కూడా ఉన్నాయి. ఈ 1000 రూపాయలు పెట్టి నేను తీసుకొచ్చుకున్నాను. 1000 రూపాయలు ఈ దండ, ఇదేమో ఈ సింగిల్ది 500 అలాగా. అంత కాస్ట్ ఉన్నవి మాత్రమే ఎక్కువ ఒరిజినల్ అండి. తక్కువ రేటుకి రావు ఇవి ఎక్కువ నేపాల్ అటువైపు దొరుకుతాయి ఒరిజినల్స్. తక్కిన చోట కూడా అమ్ముతాయి కాదు, కానీ అంత ఒరిజినల్ కాదు. అందుకని మీరు చూసి తెప్పించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.